ఇరాన్ మీద యుద్ధాన్ని ప్రారంభించి 40 రోజులు కావస్తూ ఉన్నా కనీసం రవ్వంత కూడా పైచేయి సాధించలేక తీవ్ర అవమానాల పాలు ప్రపంచవ్యాప్తంగా అవుతున్న అమెరికా, దాని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చివరికి మధ్యలో చూసాం ఫ్రస్ట్రేషన్. ఎఫ్ భాష వాడారంటే మన 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 లాంగ్వేజ్లో చెప్పాలంటే దే భాష, లా భాష, బాస్టర్డ్స్ అని తిడుతూ ఇరాన్ అఫీషియల్గా అమెరికా అధ్యక్షుడు జాలేసింది ఆయన చూసి, అమెరికా ప్రజలను చూసి ఫస్ట్ టైం. ఇరాన్ని రాతియుగంలోకి నెట్టేస్తా. రాతియుగంలోకి నెట్టేయడం అంటే మన ఆలోచనలు, మన పనులు, వేసుకునే బట్టలో ఎంజాయ్ చేసే లైఫ్ కాదు. ఆ లెక్కన చూడాలని, ఆ లెక్కన చూస్తే యుద్ధం అని చెప్పి స్కూళ్ళ మీద దాడి చేసి పిల్లల్ని చంపేసిన వాళ్ళే రాతియుగంలోకి పోయినట్లు. ఆసుపత్రుల మీద దాడి చేసి వైద్య సిబ్బందిని చంపేసిన వాళ్ళే రాతియుగంలోకి పోయినట్లు. చివరికి మౌలిక వసతులు ధ్వంసం చేస్తాం, పవర్ ప్లాంట్లు ధ్వంసం చేస్తాం, తాగే నీళ్ళను ధ్వంసం చేసేస్తాం, తాగునీటి ప్రాజెక్టులు. ఎవరు రాతియుగంలోకి పోయినట్లు. సరే, ఇంతగానం చెబుతూ వచ్చిన డొనాల్డ్ ట్రంప్ చివరికి ఆయన మాటలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. చివరికి ఇప్పుడు మరో బ్రేక్ ఇచ్చాడు. బ్రేక్ ఇచ్చి 2 వారాల పాటు కాల్పుల విరమణకు నేను నిర్ణయం తీసుకున్నాడట. ఇరాన్తో ఇంక 2 వారాల యుద్ధానికి బ్రేక్ అట. అది కానీ ఎట్లా చెప్పుకుంటూ వచ్చాడు చూడండి. ఫస్ట్ ఏమన్నారు, ఇరాన్ నాగరికతను అంతం చేస్తా, మీ ధ్వంసం చేస్తా, మీ కాలరాత్రే చరిత్ర మర్చిపోదు ఈరోజు, అది ఇదే అన్నారు. ఇరాన్ ఏమనింది, ఇప్పటి వరకు ఆడో ఏడో చర్చలు జరుపుతూ ఉంటుంది, ఆ చర్చలు కానీ మూసేస్తున్నాం, ఏం చేస్తావరా, ఎంతవరకైనా చూసుకుందామని చెప్పి వాళ్ళు చర్చలు ఆపేశారు. పవర్ ప్లాంట్ల దగ్గర 1 కోటి మందికి పైగా అక్కడ జనం పవర్ ప్లాంట్ల చుట్టూ, నీటి ప్రాజెక్టుల చుట్టూ, బార్డర్లో 1,40,00,000 మంది జనం వచ్చారు బయటకు ఇరాన్ నుండి. మా నాగరికత నీవే అంతం చేస్తే నీలాంటి సైకో మమ్మల్ని ఏమీ చేయలేరు అన్నారు. బా, ఏం పరాక్రమం అది నిజంగా. షబ్బాష్, పరాక్రమం అని అన్నారు. తర్వాత పాకిస్తాన్ ప్రధాని ఒక ట్వీట్ చేశారు, ట్రంప్కి రిక్వెస్ట్ చేసుకుంటూ, ఓ 2 వారాల పాటు కాల్పుల విరమణ ప్రకటించండి, ఇరాన్తో హర్ముజ్ జలసంధిని తెరిపిద్దాం, మాట్లాడదాం, అది ఇది అని. పాకిస్తాన్ ట్వీట్ పెట్టినప్పుడే అనిపించింది, ఇదేందో ట్రంపే పెట్టిపించింటాడు, మన దగ్గర ఉంటుంది కదా. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా చేయాలనుకుంటే ఫస్ట్ వాళ్ళ మీడియా ద్వారా లీకులు వస్తాయి కదా, అట్లనే ఇది కూడా పాకిస్తాన్ ఏం మాట్లాడినా అమెరికా మాటే ఉంటుంది. అందుకని పాకిస్తాన్ ప్రధాని అయితే ట్రంపే పెట్టించింటాడని చెప్పి ప్రపంచం అనుకున్నట్లే పాకిస్తాన్ ప్రధాని ట్వీట్కి ట్రంప్ రిప్లై ఇచ్చుకుంటూ, సరే మీరు చెబుతున్నారు కదా, ఇంకో 2 వారాలు ఆగుతానని చెప్పి యుద్ధానికి బ్రేక్ ఇచ్చాడట. ఆయన ట్వీట్ చూడండి ట్రంప్ది. పాక్ ప్రధాని షరీఫ్ అండ్ వాళ్ళ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్తో మాట్లాడా. ఇరాన్కి ఇచ్చిన గడువును 2 వారాల పాటు పొడిగించాలని, దాడులు నిలిపివేయాలని వాళ్ళు కోరారు. హర్ముజ్ జలసంధిని తెరవాలనే షరతుకు లోబడి 2 వారాల గడువు ఇచ్చేందుకు కాల్పుల విరమణకు అంగీకరించాను. ఇరువైపుల నుంచి ఈ కాల్పుల విరమణ ఉంటుంది. ఇరాన్ ఒక 10 సూత్రాలతో ప్రతిపాదనలు పంపించింది మాకు. చూస్తే కాసింత సానుకూలంగానే ఉన్నాయి. సో ఈ చర్చలు కీలక దశకు చేరేలా ఉన్నాయి. ఇరాన్తో శాశ్వత శాంతి ఒప్పందానికి, పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పడానికి ఈ 2 వారాల గడువు ఉపయోగపడుతుంది అని చెప్పి ట్రంప్, అంటే ఇరాన్ 10 ప్రతిపాదనలు పంపించింది, దానికి ట్రంప్ ఓకే అంటున్నారట. దేనికోసం, హర్ముజ్ జలసంధిని తెరవాలి అన్నది ఏకైక కండిషన్ అమెరికా. ఇరాన్కి ఏమైనా బ్రహ్మాండంగా తెలుస్తుంది. ఎందుకని, యుద్ధం స్టార్ట్ అవ్వకముందు అక్కడేమీ రవాణా ఛార్జీలు వసూలు చేసేది లేదు. ఇప్పుడు ట్రంప్ ఈ హర్ముజ్ జలసంధిని తెరవండి అంటే ఇరాన్ చెప్తున్నది ఏంటి, సరే తెరుస్తాం, అయితే ఆ రవాణా అవుతాయి కదా నౌకలు, దానికి ఛార్జెస్ వసూలు చేస్తాం, ఎందుకంటే మేము యుద్ధం పునర్నిర్మాణం కోసం వాడుకోవాలి కదా. ట్రంప్కి వేరే ఆప్షన్ లేదు, సరే వసూలు చేసుకోండి, అయితే తెరవండి బాబు, నా పరువు కాపాడండి. మన భాషలో చెప్పాలంటే, యుద్ధానికి ముందు హర్ముజ్లో ఫ్రీ యాక్సెస్ ఉండే, ఇప్పుడు ట్యాక్సులు వసూలు చేస్తుంది ఇరాన్. ఎవరిపై చేయి సాధించినట్లు వసూలు చేసుకుంటారు బాబు, ఏదో ఒకటి చేయండి, కానీ మీరు అయితే నౌకలను అలో చేయండి అంటున్నారు ట్రంప్. అమెరికా ప్రతిపాదనలకు ఇరాన్ ఓకే చెప్పలే, ఇరాన్ 10 ప్రతిపాదనలు సానుకూలంగానే ఉన్నాయని ట్రంప్ చెబుతుండు. ఎవరు గెలిచినట్లు యుద్ధంలో ఇప్పటి వరకు, ఎవరు విజేత? ఫ్రీ యాక్సెస్ ఉన్న హర్ముజ్ జలసంధిని ఇప్పుడు అందరు నౌకలు డబ్బులు కట్టాలి. ఎవరి మీద పడుతుంది ఆ భారం? ఏం సాధించింది అమెరికా?
ఎవరిది పై చెయ్యి? ఏదో ఒకట్లే యుద్ధమైతే ఆగింది కదా! సంతోషం. ఆ మాట కట్టుబడి ఉండరా బాబు ట్రంప్ నువ్వు రోజుకో మాట. ఎట్రా బాబు నిన్ను అమెరికా అధ్యక్షుడు చేశారు వాళ్ళు. మా దగ్గర కొందరు గాలి నాయకులున్నారు. ఆ గాలి మాటలు మాట్లాడే వాళ్ళని చూడలేకపోతున్నాం రోజు. మా ఏమంటారు 10 పైసలకు పనికిరాని మా గాలి నాయకులు మాట్లాడితేనే ఇంత అసహ్యం పుడుతుంది. మరి నువ్వు అమెరికా అధ్యక్షుడిగా ఉండి అంతకుమించిన గాలి మాటలు ఎట్రా బాబు పూటకో మాట. కట్టుబడి ఉండరా సామి దేనికో దానికి.